ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెల్లూరు ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెష్గా 1.5 kg చేప దొరికింది, తెచ్చుకున్నాము. అంతలోపు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి. సో కావాల్సినవన్నీ 2 టమాటాలు, 1 ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, ఒక 3 మిర్చి, ఒక చిన్న సైజ్ మ్యాంగో నెల్లూరు స్టైల్ కాబట్టి ఖచ్చితంగా వేయాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టుకుందాము. ఈ ప్యాన్ని ఫిష్కే మా అమ్మ వండుతుంది. ఇది ఫిష్కే చాలా బాగుంటుంది కాబట్టి. సో ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని అయితే దీంట్లో వేసేద్దాము. చూసారా, ఫిష్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా కూడా ఉంది. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నెక్స్ట్ టమాటోస్. నేను చూపించే విధంగా మీరు కూడా చేసుకోండి, ఇట్లాగే చాలా బాగా వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు, అన్ని దీంట్లోనే వేసేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, 2-3 స్పూన్స్ కారం వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకుందాం. సో దీన్ని గంట పెట్టి కలపకుండా దాని పైకి కిందకి ఇట్లా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఎందుకంటే ముక్క విరిగిపోకుండా నలిగిపోకుండా ఉంటుంది. సో 4 స్పూన్లు ఆయిల్ మాత్రం వేయండి. ఇప్పుడే అన్నీ వేసేసుకోవాలి, తర్వాత ఏం వేయకుండా. సో ఆయిల్ అనేది ఇప్పుడే కొంచెం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. ఇంకొకసారి ఇట్లా అవన్నీ కొంచెం కలిసే విధంగా పైకి కిందకి ఇట్లా అనుకుందాం. చూసారా, ఈ విధంగా. నెక్స్ట్ ఇంతకు ముందుగా చూపించాను కదా చింతపండు, అది బాగా స్మాష్ చేసుకొని ఆ ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది పోసేసుకుందాం. పోస్తేనే ఇంకొంచెం బాగా వస్తుంది కాబట్టి. సో తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, నేను చూపిస్తున్న విధంగా పోసేసుకోండి. ఒక 2 కప్పులు అనుకుంటా. ముక్క మునిగేదాకా వాటర్ అనేది పోయాలి. సో ఈ విధంగా అయితే పోసుకోండి. ఇట్లా మీరు చాలా రకాలుగా చేసుకుంటారు, కాకపోతే నెల్లూరు స్టైల్ మా అమ్మ చేసే రుచి చాలా బాగా వస్తుంది. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది కూడా. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ స్టైల్లో. సో కొంచెం అవి ముక్కలు పట్టే విధంగా కొంచెం ఇప్పుడు పులుసు పోసినాక కొంచెం తిప్పుకోండి. చూసారా, ఈ విధంగా అయితే అయిపోయింది. అందరూ తాలింపు పెట్టి తర్వాత చేసుకుంటారంట, అట్లా చేస్తే ముక్క ఇరిగిపోతుంది అంటుంది అమ్మ. సో ఇట్లాగే ఒకేసారి పెట్టేస్తే ముక్క మటుకు అట్లే ఉంటుంది ఫ్రెష్గా అని మా అమ్మ ఇలాగే చేస్తుంది. ఇప్పుడు అది పొయ్యి మీద పెట్టేశాక ఫిష్ ఫ్రై అనేది చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని మీకు ఎన్నైతే ఫిషెస్ కావాలో అవి వేసేసి దీని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికి కూడా కావాల్సిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి 2 స్పూన్స్, కొంచెం పసుపు వేయండి, కారం వేసుకోండి. మీకు ఎంత తింటే అంత స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఫిష్ మసాలా, ఇది మా అమ్మ ఇంట్లో చేసి పెట్టుకుంటుంది, అది వేసి ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకుందాం. ఇది కలిపిన వెంటనే చేసుకోకండి. ఈ గ్రేవీ అనేది ముక్కలకు పట్టాలి కదా, అంటే 1 అవర్ వెయిట్ చేయండి, పక్కన పెట్టేసుకోండి. పులుసు అంతా అయిపోయేలోకి ఈ గ్రేవీ కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ నిమ్మరసం అనేది వేసుకుందాం. ఒక హాఫ్ లెమన్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. సో ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పులుసు ఎలా ఉందో చూద్దామా. పులుసు అయితే బాగా ఉడుకుతుంది కదా, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, చాలా స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది కూడా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో. ఇప్పుడు మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మ్యాంగో కూడా వేసేసుకోండి. ఈ మ్యాంగోనే పర్ఫెక్ట్గా ఉంటుంది చేపల పులుసులో. నెల్లూరులో ఖచ్చితంగా మ్యాంగో లేనిది ఫిష్ పులుసు చేసుకోరు, ఇదే టేస్ట్ తెస్తుంది కాబట్టి ఇంకా. సో లాస్ట్లో కొంచెం కొరియాండర్ వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో మాత్రం తిప్పకండి, అసలు గరిటె పెట్టద్దు ఫిష్ పులుసులో కాబట్టి. ఇది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, అట్లానే తిప్పుకోండి. ఇదిగో ఈ విధంగా కొంచెం అట్లా తిప్పండి. కానీ అది గరిటె పెడితే ఏమవుతుందంటే ముక్క విరిగిపోతుందంట. సో ఆ పని మాత్రం అసలు చేయొద్దు. ప్యాన్ పెట్టుకొని అటు ఇటు కుదుపుకోండి, కానీ గంట మాత్రం పెట్టద్దు. లాస్ట్లో ఫిష్ పౌడర్ ఉంది కదా, ఇందాక ఫ్రైలో చూపించాను, అదే లాస్ట్లో వేసుకోండి. ఇదే ఇంకా టేస్ట్ని పెంచుతుంది కాబట్టి లాస్ట్లో దింపే ముందు కొంచెం వేసుకోండి. బాయిల్ అయితే అయిపోయింది, చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో చూసారా పులుసు ఎంత ఉందో, ఇప్పుడు ఎంత దగ్గరికి వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పులుసు చాలు, మాకు ఇట్లా ఇష్టం. ఇంకా వాటర్ లెవెల్లో కావాలంటే మీ ఇష్టం అది. సో అయిపోయింది, ముక్క చూసారా ఎంత బాగా పట్టేసిందో. స్పైసీ ఫిష్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాం. బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రైకి మాకు ఇష్టం ఉండదు, మేము తక్కువ ఆయిల్ తింటాం తెలుసు కాబట్టి. సో ఫిష్ ఫ్రై అయితే చేసుకుందాము.
ఒక్కొక్క ముక్క వేసుకొని బాగా వేయించుకోండి. చూసారు కదా ఎంత బాగుందో. సో అయిపోయింది, ఫిష్ ఫ్రై కూడా వేగిపోయింది. రెడ్గా మేము కలర్ ఏం వేయకుండానే ఇంత చాలా బాగా వచ్చింది. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.